చిత్రగుప్తుల ఎన్నిసార్లు మనం చెప్పలే, ఉన్న చట్టాలు కరెక్ట్గా సరిపోతాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు 10 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పి పెడితే మేము గడ్డివి కనుక ప్రజలమందరం కూర్చొనికున్నామా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే ముచ్చట మాట్లాడింది. చట్టాలు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి కొత్త చట్టం తీసుకొని వచ్చి నువ్వు ప్రజలను భయాందోళనకు ఎందుకు గురి చేయాలని అనుకుంటున్నావు? కోర్టు ఇట్లా మాట్లాడింది అని అంటే ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉండాలా అనేది ఒకటి అర్థమాడు. ఫస్ట్ చట్టాలని క్షుణ్ణంగా చదవండి. సపరేట్గా హేట్ స్పీచ్ లా ఎందుకు అని చెప్పి మాట్లాడినాం. ఇవాళ సుప్రీంకోర్టు అదే మాట్లాడింది. క్రిమినల్ లా ఆల్రెడీ సఫిషియంట్. రియల్ ఇష్యూ ఏందని అంటే నువ్వు ఉన్న చట్టాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయి, పొలిటికల్గా మిస్యూజ్ చేయకు. నల్లబాలు కేసు మరి ఎగ్జాంపుల్ లేదా? క్రిషాంక్ కేసు కూడా ఉంది కదా నిన్న మొన్న. వాడు మాట్లాడితే చట్టాలు లేవు 15 మినిట్ అని చెప్పి కూడా మాట్లాడిండు, తర్వాత ఏమాయ? చట్టాన్ని నువ్వు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయి కదా. నేనేం అడుగుతున్నానంటే కొత్త చట్టాలు తీసుకొని వచ్చి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు ఎందుకు మీకు? సుప్రీంకోర్టు చివాట్లు పెట్టేదాకా. ఇది నిజంగా చెప్పాలంటే ప్రతి రాష్ట్రానికి ఒక వార్నింగ్ కదా. రియల్ క్వశ్చన్ ఏందని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది హేట్ స్పీచ్, ఇట్ ఈస్ అబౌట్ ది కంట్రోల్ ఆఫ్ స్పీచ్. ప్రజలు కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు స్పీచ్ని అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. గౌతమ్ మోడల్ స్కూల్, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. గురుదక్షిణ అనే కాడికి వస్తే గురుదక్షిణ దేవుడు ఎరుగు కానీ సుప్రీంకోర్టు మాత్రం అక్షంతలు వేసింది. తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్ బిల్ అని చెప్పి మాట్లాడుకున్నారు ఎవరు? హేట్ స్పీచ్ బిల్ అని. దీని మీద చాలామంది చాలా పిటిషన్లు వేసారు. దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలా, ఎందుకు భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ రైట్ వింగర్లు ఉంటారు కదా, వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ఒకడు పెట్టిండు, వెంకట్ అనే కూడా ఉంటుంది అని పేరు. హేట్ స్పీచ్ వచ్చింది గిరీష్ నేను లోపలేయాలి, మీ అయ్యేది ఇచ్చినారా ఇప్పుడు హేట్ స్పీచ్ చెప్పురు? చట్టం చదువురా, చట్టాన్ని జర చదివితే జర మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది అని చెప్పి మాట్లాడితే. ఫస్ట్ చిత్రగుప్తుల ఎన్నిసార్లు మనం చెప్పలే, ఉన్న చట్టాలు కరెక్ట్గా సరిపోతాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు 10 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పి పెడితే మేము గడ్డివి కనుక ప్రజలమందరం కూర్చొనికున్నామా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే ముచ్చట మాట్లాడింది. చట్టాలు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి కొత్త చట్టం తీసుకొని వచ్చి నువ్వు ప్రజలను భయాందోళనకు ఎందుకు గురి చేయాలని అనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు పుష్ దిస్ ఇల్లాజికల్ నరేటివ్ అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. లీగల్ వ్యాక్యూమ్, నో లీగల్ వ్యాక్యూమ్ అని చెప్పింది. అంటే ఎక్కడ కూడా ప్రతి దగ్గర గాలి ఉన్నది, ప్రతి దగ్గర చట్టం ఉన్నది. గాలి లేకపోతే వ్యాక్యూమ్ అంటాం మనం. అట్లేం లేదు చట్టం లేకుండానని. కోర్టు ఇట్లా మాట్లాడింది అని అంటే ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉండాలా అనేది ఒకటి అర్థమాడు. ఇలా క్లియర్ కట్గా ఆల్రెడీ ఇండియన్ పెనల్ కోడ్లా నువ్వు ఏదైనా ఎనిమిటీ ప్రమోట్ చేసినా దానికి ఒక సెక్షన్ ఉన్నది, నువ్వు రిలీజియస్ ఫీలింగ్స్ని హర్ట్ చేసినా దానికి ఒక సెక్షన్ ఉన్నది, నువ్వు పబ్లిక్ మిస్చీఫ్ చేసినా దానికి ఒక సెక్షన్ ఉన్నది. ఇది బిఎన్ఎస్ చట్టాలలో క్లియర్ కట్గా పెట్టున్నది. ఇప్పుడు బిగ్ సిగ్నల్ ఏందని అంటే కోర్టు ఈ కాన్స్టిట్యూషనల్ యొక్క డిసిప్లిన్ని ఇన్వోక్ చేసినాయి. మళ్ళీ ఒకసారి పోలీసు వాళ్ళకు కానీ లెజిస్లేచర్లకు కానీ ఎక్సెట్రా నువ్వు కంప్లీట్గా అవుట్రేట్గా పవర్లు ఎట్లు ఇస్తావు అని చెప్పి మాట్లాడాను. పవర్ ఎవరికి ఉంటుంది? అయినా చట్టాలు చేసేది పార్లమెంట్కి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్కి ఉంటుంది. ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చిత్రగుప్త యాంగిల్ ఎందుకు వస్తుంది అని అంటే మేము ఎన్నోసార్లు చెప్పినాం, ఫస్ట్ చట్టాలని క్షుణ్ణంగా చదవండి. సపరేట్గా హేట్ స్పీచ్ లా ఎందుకు అని చెప్పి మాట్లాడినాం. ఇవాళ సుప్రీంకోర్టు అదే మాట్లాడింది. క్రిమినల్ లా ఆల్రెడీ సఫిషియంట్. రియల్ ఇష్యూ ఏందని అంటే నువ్వు ఉన్న చట్టాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయి, పొలిటికల్గా మిస్యూజ్ చేయకు. నల్లబాలు కేసు మరి ఎగ్జాంపుల్ లేదా? క్రిషాంక్ కేసు కూడా ఉంది కదా నిన్న మొన్న. వాడు మాట్లాడితే చట్టాలు లేవు 15 మినిట్ అని చెప్పి కూడా మాట్లాడిండు, తర్వాత ఏమాయ? చట్టాన్ని నువ్వు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయి కదా. నేనేం అడుగుతున్నానంటే కొత్త చట్టాలు తీసుకొని వచ్చి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు ఎందుకు మీకు? సుప్రీంకోర్టు చివాట్లు పెట్టేదాకా. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ చేసి, ఇది నిజంగా చెప్పాలంటే ప్రతి రాష్ట్రానికి ఒక వార్నింగ్ కదా. సుప్రీంకోర్టు కూడా ప్రతిసారి కొత్త చట్టాలు తీసుకురామని మాట్లాడతారు, ఉన్న చట్టాలు కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయరు మీరు, బిఎన్ఎస్లలో లేవా అని చెప్పి మాట్లాడి. నువ్వు కొత్త అఫెన్సులు చేసి కొత్త చట్టాలు తీసుకొద్దామని అంటే అలా ఆల్రెడీ ఉన్న చట్టాలలో ఈ అఫెన్సులు ఎందుకు ఫిట్ అవుతలేవు అంటే మీ చిత్తశుద్ధి కరెక్ట్ లేదు కదా. ఇప్పుడు తెలంగాణ కూడా హేట్ స్పీచ్ ఇంకా హేట్ క్రైమ్ బిల్ 2026 అని తీసుకొని వచ్చి 1 to 7 years or 10 years అని చెప్పి రిపీటివ్ అఫెన్స్ అని చెప్పి పెట్టింది. నాన్ బెయిలబుల్ డెఫినిషన్. ఎగ్జిస్టింగ్ లా ఈజ్ ఇన్యాడిక్వేట్ అని చెప్పి తెలంగాణ మాట్లాడుతుంది. మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ నేను ఏమని అడుగుతున్నానంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏమని మాట్లాడింది? నో లీగల్ వ్యాక్యూమ్. అంటే ఎక్కడ కూడా అన్ని చట్టాలు అన్ని క్రైమ్లకు కవర్ అవుతున్నాయి, మీరు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయరు అనేది కదా. ఎగ్జిస్టింగ్ లా, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎందుకు, ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. అంటే ఇవాళ కాంగ్రెస్కి ఒక చివాట్లు పడ్డాయి సుప్రీంకోర్టు నుంచి ఇండైరెక్ట్గా. ఎట్లా?
డూప్లికేట్ లా అనే ఆర్గ్యుమెంట్ తీసుకొని వచ్చింది అంటే నీ హేట్ స్పీచ్ ఆల్రెడీ కొన్ని సెక్షన్స్లలో బిఎన్ఎస్ సెక్షన్స్లలో కవర్ అవుతుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఈ చట్టం ఎందుకు అని చెప్పి మాట్లాడినరు. దీనికంటే మించింది ఇంకేముంటుంది? ఆల్రెడీ లా ఉన్న తర్వాత ఈ కంట్రోల్ మెకానిజం మళ్ళీ ఎందుకు అంటే నువ్వు ఒక అడ్డమైన చట్టం తీసుకొని వచ్చినావు అని అంటే కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక చట్టం అనే వెపన్ తీసుకొని వచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే తత్వమే కదా, అవునా కదా? ఇది డిజార్మోని ఇల్ విల్ క్రియేట్ చేయదా? నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. నాన్ బెయిలబుల్ 10 సంవత్సరాలు అంటే ఇది చిల్లింగ్ ఎఫెక్ట్ అంట. 10 సంవత్సరాలు కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని అంట. వర్కౌట్ అవుతుందా? పనిష్మెంటు బిఫోర్ ప్రూఫ్ ఏంటన్నా దొరుకుతుందా? ప్రాసెస్ పనిష్మెంట్ ఇవ్వాలి కానీ పాలిటిక్స్ పనిష్మెంట్ ఇస్తుందా? డిజిటల్ సర్వేలెన్స్ యాంగిల్ కూడా కనబడుతుంది. ఏఐ ఇప్పుడు సోషల్ మీడియాను మానిటర్ చేస్తున్నది. నీకేమన్నా తేడా అనిపిస్తే అక్కడ చెయ్యి, అంతేగాని స్పీచ్ కంట్రోల్ సిస్టమ్ అని పెట్టి నువ్వు హేట్ స్పీచ్ అని పెట్టి నా నోరు నొక్కుతానంటే. అందుకే న్యాయ వ్యవస్థ పైన నేను ఆజన్మ అంతా రుణపడి ఉంటా. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయి. బట్ దట్ డజంట్ మీన్ మనం అందరము విమర్శ చేయాలని అన్నది కాదు. ఆడ సుప్రీంకోర్టు క్లియర్ కట్గా అన్నది, కొత్తలా అక్కర్లేదు, స్ట్రిక్టర్లా అవసరమే లేదు. రియల్ క్వశ్చన్ ఏందని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది హేట్ స్పీచ్, ఇట్ ఈస్ అబౌట్ ది కంట్రోల్ ఆఫ్ స్పీచ్. ప్రజలు కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు స్పీచ్ని అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే మీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏడు దాకా దారి తీస్తున్నాయి అనేది ఒక క్వశ్చన్. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.